వెళ్తున్న దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. Bible says that God, Jesus, when he placed his hand on people, కానీ బైబిల్ తెలియజేస్తుంది యేసు ప్రభు ఆయన చేతిని ప్రజల మీద పెట్టినప్పుడు they were instantly healed, వారు వెంటనే స్వస్థత they పొందారు, were immediately healed, వెంటనే స్వస్థత and they పొందారు, were completely healed. వారు సంపూర్ణంగా స్వస్థత పొందారు. Was Lazarus half raised from the dead? లాజరు సగం లేపబడ్డాడండి మృతుల Only నుంచి. half his body came up and the other half was sick. Huh? సగం శరీరం లేచి సగం శరీరం అనారోగ్యంతో అలాగే ఉందా? That's why church is important, amen? అందుకనే సంఘం It's ప్రాముఖ్యమైనది. in the church that you're taught that God can do, amen? అందుకనే సంఘంలో మీకు బోధించబడుతుంది దేవుడు చేయగలడు అని. Hallelujah. Hallelujah. God can do దేవుడు చేయగలడు, all things. అన్ని చేయగలడు. I have to receive it, amen? నేను దాన్ని పొందుకోవాలి. If you open your Bibles with me to the book of 2 Peter chapter 3, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలోనికి బైబిల్ spend some time in the Word of God today. ఈ రోజు దేవుని వాక్యంలో కొద్ది సమయాన్ని We've been గడిపాం. talking over the last few weeks a very gripping message on the attitudes of a believer, amen? ఒక విశ్వాసి యొక్క వైఖరి గురించి మనం గత కొన్ని వారాలుగా మాట్లాడుకుంటూ See, for ఉన్నాం. God to elevate you, He sometimes has to prepare you and He has to be straight with you, amen? దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే ఆయన నిన్ను సిద్ధపరచాలి, నేరుగా ఆయన నీతో మాట్లాడాలి. కొన్నిసార్లు Because if God is not straight with you, దేవుడు నీతో నేరుగా లేకపోతే you will continue on the same path, అదే మార్గంలో నువ్వు కొనసాగుతావు. and your wilderness journey will be a long journey. నీ Okay? ఆ అరణ్య ప్రదేశం యొక్క మార్గము చాలా ఎక్కువ కాలం కొనసాగుతుంది. Jesus was in the wilderness for 40 days. Amen? యేసు ప్రభు అరణ్యంలో 40 రోజులు ఉన్నారు. Very easily his journey could have been 100 days. చాలా సులభంగా ఆయన యొక్క ప్రయాణము 100 రోజులు Have you ever అయ్యుండొచ్చు. thought about it? దాని గురించి ఎప్పుడైనా Why ఆలోచించారా? was Jesus in the wilderness for 40 days? ఎందుకు యేసు ప్రభు అరణ్యంలో 40 రోజులు ఉన్నారు? If he had to fail the devil's temptation, the devil's test, అపవాది యొక్క ఆ శోధనల యొక్క పరీక్షలు ఆయన ఓడిపోయినట్లయితే his stay in the wilderness would have been much longer. ఆయన అరణ్యంలో ఇంకా ఎక్కువ సమయం Are ఉండేవారు. you hearing me today? వింటున్నారా నా మాటలు? The children of Israel were also in the desert for 40 years. Amen? ఇశ్రాయేలు ప్రజలు కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. It was not the will of God for them to be in the desert for 40 years. అది దేవుని చిత్తం కాదు వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలని. In fact, the Bible lets us know నిజానికి బైబిల్ మనకు తెలియజేస్తుంది that at the end of around 6 months, 6 నెలల చివరిలో they were already at the border of the land of Canaan. ఆ కానాను ప్రదేశం ఆ సరిహద్దులో వారు ఉన్నారు. But what happened? కానీ ఏం Because of జరిగింది? lack of faith, కానీ విశ్వాసం rebellion లేకపోవడం, against God, దేవునికి విరోధంగా తిరుగుబాటు unbelief in చేయడం, what God can do for them, దేవుడు వారి కొరకు ఏం చేయగలడో దాని మీద unbelief అవిశ్వాసం towards వల్ల the words spoken by Moses. మోషే మాట్లాడిన మాటల పైన అపనమ్మకం See, వలన God gave him a certificate, okay? దేవుడు ఒక సర్టిఫికెట్ అతనికి ఇచ్చాడు. Moses, my servant, is the most humble man in the world. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని. Imagine ఒకసారి ఊహించండి, if God came today ఈ రోజు దేవుడు వస్తే and if he was able to give you that certificate, ఆయన ఆ సర్టిఫికెట్ నీకు ఇవ్వగలిగితే most humble human in the world. లోకంలో భూమి మీద ఉన్న వారిలో చాలా దీనత్వం కలిగిన Think వ్యక్తి. about it. దాని You గురించి can have the ఆలోచించు. best pastor like Moses as your pastor. మోషే వంటి శ్రేష్టమైన పాస్టర్ నువ్వు కలిగి Most ఉండొచ్చు. humble according to his master God. ఆయన యజమానుడైన దేవుని ప్రకారం అతి దీనత్వం But కలిగి still you can ఉండొచ్చు. have failures as believers. విశ్వాసుల వంటి ఆ ఓటములు నీకు ఉండొచ్చు. I've heard people saying this. నేను ప్రజలు ఇలా చెప్పడం If విన్నాను, I am not moving forward, the pastor is to blame. నేను ముందుకి కొనసాగట్లేదంటే పాస్టర్ గారే You నిందించబడాలి. know, somehow we have this impression of the kingdom of God దేవుని రాజ్యం వల్ల ఈ యొక్క ఊహ మనకు ఉంటుంది that we are all compartments who are led by the locomotive, which is the pastor. మనం అందరం కూడా కంపార్ట్మెంట్ లాగా పాస్టర్ చేత నడిపించబడే కంపార్ట్మెంట్ లాగా అనుకుంటూ You've all ఉంటాం. seen trains, right? మీరు కూడా ట్రైన్ లో వెళ్తారు కదా, All of you have gone in trains. అందరూ కూడా ట్రైన్ లో First, వెళ్తారు. what will come? ముందు ఏదో వస్తుంది, Engine, right? ఇంజిన్ వస్తుంది. We all think it's like that. మనం అంతా కూడా ఇలా ఆలోచిస్తాం. Pastor is moving forward. పాస్టర్ గారు I am ముందుకెళ్తారు. just a co-passenger in that train. ఆ యొక్క ట్రైన్ లో నేను కూడా ఒక తోటి ప్రయాణికుడిని. The truth is, ఇక్కడ సత్యం we ఏంటంటే are all engines. మనం అందరం ఇంజిన్ లో And if we don't pull ourselves forward, మనల్ని మనం ముందుకు మనం నెట్టుకోకపోతే we will remain stuck behind. Amen? మనం వెనకాలే నిలిచిపోయి Are ఉంటాం. you hearing me today? వింటున్నారా? So
ఉన్నామా? today I believe this attitude that we're going to learn, ఈ రోజు నేను నమ్ముతున్నాను ఈ వైఖరి మనం the నేర్చుకోబోయేది attitude to have a thirst for the word of God, దేవుని వాక్య ఎడల దప్పిక కలిగిన the వైఖరి, attitude to be more in the house of God, దేవుని మందిరంలో ఎక్కువ ఉండాలనే వైఖరి, it's going to remove the bricks that the devil has placed on our progress, మన యొక్క అభివృద్ధిలో అపవాది వేసిన అడ్డంకులను and it తొలగించబోతుంది. is going to release us to our destiny. మన యొక్క గమ్యానికి అది మనల్ని We say, నడిపించబోతుంది. Lord, hallelujah. దగ్గరగా హల్లెలూయా The చెప్తాం. car may be beautiful, amen. కార్ చాలా సుందరంగా ఉండొచ్చు. But if the brakes are applied to the car, ఆ బ్రేకులు వేయబడితే కార్ కి you know, cars have handbrake, right? They'll pull a lever, okay? ఆ లీవర్ ని లాగుతారు కదా. How much you can push the accelerator, that car is not moving forward. ఎంత Amen? యాక్సిలరేటర్ నొక్కినా కూడా అది ముందుకు వెళ్ళదండి. How much we have daily prayer, you'll still have daily problems. మనకి ప్రతిరోజు ప్రార్థనలు ఎంత ఉన్నా కూడా ప్రతిరోజు సమస్యలు Why? ఉంటూనే ఉంటాయి. Your ఎందుకు? brakes have been applied. నీ బ్రేకులు వేయబడ్డాయి. Hallelujah. Hallelujah. It's time to remove your brakes today. ఈ రోజు ఆ బ్రేకులు తొలగించబడే సమయం That's ఇది. why these attitudes are important. అందుకని ఈ వైఖరులు So we're ప్రాముఖ్యమైనవి. going to talk about how a Christian can develop the attitude of love towards God's house. Amen? దేవుని మందిరం ఎడల ప్రేమను ఎలా ఒక క్రైస్తవుడు పెంపొందించుకోవాలని Love for వైఖరి the గురించి. word of God. దేవుని వాక్యం ఎడల That it ప్రేమ. is the word of God ఎందుకంటే దేవుని that వాక్యమే can move you to your destiny. నీ Amen? గమ్యానికి అది నిన్ను నడిపించగలదు. Hallelujah. హల్లెలూయా. 2 Peter chapter, this is our title for today. 2 Peter chapter 3. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. And we are looking at verses 18 this morning. ఈ ఉదయ కాలమందు 18వ వాక్యాన్ని మనం You can put the చూడబోతున్నాం. verse up as well. 2 Peter chapter 3, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం verses 18. 18వ వాక్యము. Peter the apostle says, అపోస్తలుడైన పేతురు grow చెప్తున్నాడు, in the grace. కృపయందు ఎదగమని చెప్తున్నాడు. Doesn't stop there, right? అక్కడ ఆగిపోలేదు. Grow in the knowledge జ్ఞానమందు of అభివృద్ధి our పొందండి. Lord and Savior Jesus Christ. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు To him be అనుగ్రహించున్నాడు. the glory, ఆయనకే మహిమ both now and forever. యుగాంతం వరకు కలుగును గాక Amen. అంటున్నాడు. హల్లెలూయా. What does that verse say? ఈ వాక్యం ఏం A తెలియజేస్తుంది? Christian is called to grow. ఈ క్రైస్తవుడు ఎదగడానికి లేక అభివృద్ధి పొందడానికి Now, one of పిలువబడ్డాడు. the interesting things when you read that scripture ఆ is, లేఖన భాగాన్ని చదివినప్పుడు ఒకనొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే growth is not optional ఇక్కడ there. ఎదగడం అనేది ఒక ఎంపిక కాదు. I wish the word of God said, grow if you feel like it. మీరు ఎదగాలనుకుంటే ఎదగండి అని చెప్తే It's still బాగుండేది. okay. I love you. ఇంకా పర్వాలేదు, నేను It's still ప్రేమిస్తున్నాను, okay. I'll take care of your life. నీ జీవితాన్ని నేను చూసుకుంటాను. No option. అలా ఎంపిక లేదండి. A Christian, every Christian in this place ఈ స్థలమందున్న ప్రతి క్రైస్తవుడు is called to grow. ఎదగడానికి లేక Somebody అభివృద్ధి say grow. పొందడానికి పిలువబడ్డాడు. Come on, loudly grow. ఎదగాలి అని చెప్దాం. A Christian who does not grow is a almost dead Christian. ఒక క్రైస్తవుడు ఎదగని క్రైస్తవుడు దాదాపుగా మృతమైన క్రైస్తవుడే. While saying that, నేను ఇది చెప్పడానికి the other day we had this smart idea ఈ చురుకైన ఆలోచన మాకు కలిగింది. to buy live plants. ఆ Live plants. మొక్కలు కొనాలని, Right? Live means natural plants. సహసిద్ధమైన మొక్కలు కొనాలని, Natural flowers. సహసిద్ధమైన పువ్వులు ఉన్నాయి, Keep it in our home. మా ఇంట్లో పెట్టుకోవాలని. After a few days, when we looked at those natural flowers, ఆ పువ్వుల్ని చూసినప్పుడు కొద్ది రోజుల తర్వాత they are naturally dead. అవి సహసిద్ధంగా ఎండిపోయినాయి, అంటే Why? చచ్చిపోయినాయి. What we ఎందుకంటే told ourselves is, మాతో మేము ఏం చెప్పుకున్నాం అంటే, if I switch on a light on that plant, ఆ మొక్క మీద నేను లైట్ వేస్తే that light will mimic or imitate the true light of the sun. నిజమైన సూర్యుని యొక్క వెలుతురు దానికి ఇస్తుంది అనుకున్నాను. Right? It will imitate, which means it will act as a imitation of the actual light of the sun. ఆ నిజమైన సూర్యుని వెలుతురు వలె ఇది కూడా పనిచేస్తుంది అది కూడా అనుకున్నాను. పనిచేయడం కాదు. నేను మరొకసారి చెప్తా, మనకు సూర్యుడు ఎందుకు అక్కర్లేదు కదా. బద్ధకం, ఎవరు బయట పెడతారు ఆ ప్లాంట్ ని, మళ్ళీ బయట పెట్టి తీయాలి కదా. సో మనం ఏం చేసినాము, we said keep it in the room itself, put the light on. ఆ లైట్ తోనే ఇది బ్రతుకుతుంది. ఇది it grows through that light itself. ఆ లైట్ తోనే ఎదుగుతుంది అనుకున్నాం. Imagine, translation very important. I always say, thank God I know the language so I can catch. But what happened? కానీ ఏం జరిగింది? The plant died. కానీ ఆ మొక్క చనిపోయింది. Why? ఎందుకు? You thought you're smart, నువ్వు చురుకైన వాడు అని నువ్వు but the అనుకున్నావు. plant is more smarter.
కానీ ఆ మొక్క నీకంటే ఎక్కువ Plant said, I need natural sunlight. ఆ మొక్క చెప్పింది సహసిద్ధమైన నాకు సూర్యుడి వెలుతురు If you give కావాలి. me this light, ఈ లైట్ నువ్వు నాకు this light ఇస్తే has no vitamins. విటమిన్స్ లేవు This దీంట్లో. light has no chemicals. ఆ కెమికల్స్ రసాయనాలు This light లేవు. does not have the ingredients to make me grow. నేను ఎదిగేటట్లుగా దానికి కావాల్సిన పదార్థాలు నాకు లేవని Are you hearing me చెప్పి today? వింటున్నారు Today నా many మాటలు. Christians run after fake lights, ఈరోజు చాలా మంది క్రైస్తవులు నకిలీ లైట్ల వెనకాల instant పరిగెత్తున్నారు. cures, వెంటనే నయమైపోవాలి, miracles happening. అద్భుతాలు జరుగుతున్నాయి. But if you are running after the fake light, ఈ నకిలీ లైట్ల వెంట నువ్వు పరిగెడితే just like the plant died, ఆ మొక్క చనిపోయినట్లుగా you'll still be waiting. ఇంకా నువ్వు వేచి That ఉంటావు. person told me, ఆ వ్యక్తి నాకు if చెప్పాడు, only I come there, నేను అక్కడికి they'll వచ్చినట్లయితే say abracadabra వారు అబ్రక దబ్రా and చెప్తారు, my problems will go away. నా సమస్యలన్నీ పోతాయి. But 3 months down the line, కానీ 3 నెలలు అవుతుంది, I have the same problem. నాకు ఇంకా అదే I have సమస్యలు 5 ఉన్నాయి, other more problems. ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి నాకు. Are you understanding me today? వింటున్నారా నా మాట? If you are going after artificial cures, నువ్వు ఆ నకిలీ ఆ నయం వెంట నువ్వు పరిగెత్తినట్లయితే you will remain as you are, నువ్వు ఎలా ఉన్నావో అలాగే and ఉంటావు. life will keep adding more to your plate. నీ ప్లేట్ లో ఈ జీవితం ఇంకా ఎక్కువ పెడుతూ ఉంటుంది. I've heard many people say, చాలా మంది ఇలా చెప్పడం నేను Brother, I విన్నాను. have so many problems. నాకు చాలా సమస్యలు ఉన్నాయి I look సహోదరుడా. left, I have one problem. ఎడం వైపు I చూస్తే look ఒక right, I సమస్య, have one problem. కుడి వైపు చూస్తే ఒక సమస్య I ఉంది. always want to ask them that నేను question. ఎల్లప్పుడూ ఈ ప్రశ్న వారిని You should look అడగాలనుకుంటున్నాను. like this. నువ్వు ఇలా చూడు, You're the problem. నీవే సమస్య. Hearing me today? వింటున్నావా నా మాట? I remember hearing this story. ఈ కథ నేను విన్నట్లు నాకు Person గుర్తుంది. said, Brother, everywhere I go, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి people చోట don't respect me. ప్రజలు నన్ను గౌరవించరు. Everywhere I go, నేను ఎక్కడికి they వెళ్ళినా don't like me. నన్ను ఇష్టపడరు. Everywhere I go, నేను ఎక్కడికి they వెళ్ళినా don't want me to be there. నేను అక్కడ ఉండాలని వారు They don't కోరుకోవట్లేదు. like me. వారికి నేను ఇష్టం See, I లేదు. understand one place if they don't like you, therefore. ఒక్క స్థలంలో వారికి ఇష్టపడట్లేదంటే అది వారి తప్పు. Every place you're going, they don't like you, your fault. Huh? నువ్వు వెళ్తున్న ప్రతి చోట నిన్ను ఇష్టపడట్లేదంటే అది నీ Today తప్పు. Christians are professional victims. ఈ రోజు క్రైస్తవులు బాధితులు అయిపోయారు. Hallelujah. They come to church, oh, problem, brother. సంఘానికి వచ్చినప్పుడు ఆ సహోదరుడు Tell సమస్య, them the cure is grow in the word of God. ఇక్కడ నయం జరుగుతుంది, దేవుడి వాక్యం ఎదగమంటే If you grow, all your problems go away. నువ్వు ఎదిగినట్లయితే నీ సమస్యలన్నీ As you పోతాయి. grow, you are filled with the knowledge of God. నువ్వు ఎదుగుతుండగా దేవుని జ్ఞానంతో You నువ్వు know how to నింపబడ్డావు. operate in the spiritual. ఆత్మలో నువ్వు ఎలా You పనిచేయాలో నీకు understand తెలుసు. the laws of the Spirit. ఆత్మ యొక్క నియమాలు నీకు And you're అర్థమవుతాయి. able to operate and act with decisiveness in the laws of the Spirit. ఆత్మలోని నియమాలతో నువ్వు వివేచనతో కొనసాగుతావు, పని చేస్తావు అని They don't like చెప్తున్నాడు. that. అది వారికి ఇష్టం లేదు. Brother, tell me abracadabra. లేదు సహోదరుడు, అబ్రకదబ్రా చెప్పు నాకు. Tell me shoo shoo shoo. షూ 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 అని చెప్పు. My problems will go away. నా సమస్యలన్నీ పోతాయి. Many Christians here have been trying this for a long time. చాలా కాలంగా చాలా మంది క్రైస్తవులు ఇది They've been here ప్రయత్నిస్తున్నారు. in this church. వారి ఈ సంఘంలో ఉన్నారు. Tried all of these quick solutions for a long time. చాలా కాలంగా ఈ త్వరితగతిన వచ్చే పరిష్కారాలు ప్రయత్నించారు. Ask them how they are doing today. ఈ రోజు వారు ఎలా ఉన్నారో ఒకసారి అడగండి. Nothing has changed. ఏమీ మారలేదు. ఇంతక ముందు we sang right, భయము లేదు. They're like, భయము ఇంకా ఉంది బ్రదర్. మరింతగా ఉంది బ్రదర్. కొంచెం కాదు, ఎక్కువనే అయిపోయింది బ్రదర్. వై? Solution is wrong. Amen? ఎందుకంటే పరిష్కారం తప్పు పరిష్కారం మీరు So what చూశారు. is God's solution? Amen? దేవుని యొక్క పరిష్కారం ఏంటి? I'm going to spend a few minutes today ఈ రోజు కొద్ది నిమిషాలు నేను talking గడపబోతున్నాను. about how a Christian can grow in the knowledge of God. Amen? దేవుని యొక్క జ్ఞానంలో ఒక క్రైస్తవుడు ఎలా ఎదగాలి? You have to understand, think about this. దీని గురించి ఆలోచించండి, మీరు అర్థం Have చేసుకోవాలి. you heard this saying, knowledge is power? ఈ యొక్క జ్ఞానము శక్తి అనే విన్నారండి Have you ఎప్పుడైనా? heard this saying, ఈ మాట విన్నారండి ఎప్పుడైనా? without knowledge, జ్ఞానం you లేకుండా are powerless. శక్తి లేని వాడిగా ఉంటావు. Today we look at the ఈ world. రోజు లోకంలో మనం చూస్తే People are either paid 10 lakhs a month, ఒక నెలలో 10 లక్షలు వారికి ఇస్తున్నారు, or they are paid 10,000 a month, ఒక నెలలో 10,000 కూడా వారికి ఇస్తున్నారు, based on the knowledge that they have. వారు కలిగి ఉన్న జ్ఞానం ప్రకారంగా. Would you agree with me? అంగీకరిస్తారని Some people earn 10 lakhs a month. కొద్ది మంది 10 లక్షలు ఒక నెలలో Some people సంపాదిస్తున్నారు. earn 10,000 a month. ఒక నెలలో 10,000 కొద్ది మంది Both సంపాదిస్తున్నారు. are human, right? ఇద్దరు మనుషులే కదా, Both have hair, right? ఇద్దరికి జుట్టు ఉంది కదా, Both have a brain, right? ఇద్దరికి మెదడు ఉంది కదా. Then why the differentiation? ఎందుకు ఆ వ్యత్యాసము? It is knowledge.
వారికి ఉన్న జ్ఞానం. Would you agree? అంగీకరిస్తారు. Knowledge separates the wealthy from the poor. ఈ జ్ఞానమే ఐశ్వర్యవంతుని పేదవాడిని Today వ్యత్యాసపరుస్తుంది. Christians also want knowledge, ఈ రోజు క్రైస్తవులు కూడా జ్ఞానం but they కావాలి. want knowledge of all the wrong things. కానీ వారికి తప్పు విషయాలన్నిటి గురించిన జ్ఞానం కావాలి. What is the shortcut, brother? ఏ షార్ట్ కట్ ఉంది Let me సహోదరుడు? remind you ఈ today రోజు మీకు జ్ఞాపకం that there is చేయనివ్వండి. no such thing as shortcuts. షార్ట్ కట్ అనే విషయమే లేదండి. There is no such thing as quickly getting knowledge without spending time in the process. ఈ ప్రక్రియలో సమయం గడపకుండా త్వరగా వచ్చే విషయం ఏది కూడా Are you లేదండి. hearing me today? జ్ఞానం వచ్చే విషయం. If people tell you that, ప్రజలు ఒకవేళ చెప్పినట్లయితే they are fooling you. వారు మిమ్మల్ని వెరివాన్ I చేస్తారు. knew of a friend. నాకు ఒక స్నేహితుడు తెలుసు. We were together in our intermediate. మా ఇంటర్మీడియట్ లో మేము కలిసి He said, చదువుకున్నాం. Andrew, why do you want to go to college? అతను అన్నాడు, యాండ్రూ నువ్వు ఎందుకు కాలేజ్ To invest 3 years of time in that college. ఆ కాలేజ్ లో 3 సంవత్సరాలు సమయం గడపాలి. I am smart. నేను చాలా I'm going to చురుకైన opt for an open degree. ఓపెన్ డిగ్రీకి నేను I పెట్టుకోబోతున్నాను. hardly have to go. నేను చాలా తక్కువ సమయం I వెళ్ళాలి. write an exam when I feel like it. నేను రాయాలనుకున్నప్పుడు రాస్తాను. I can chill at home. నేను ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవచ్చు. What happened? ఏం జరిగింది? Did that open degree. ఆ ఓపెన్ డిగ్రీ చేశాడు Then he అతను. found out అతను గుర్తించాడు that చివరికి no company values an open degree. ఓపెన్ డిగ్రీకి ఏ కంపెనీ కూడా విలువ Even if ఇవ్వదు. you go to a small company ఈ today రోజు ఒక చిన్న కంపెనీకి నువ్వు and if you వెళ్ళినా tell them I have open certification, నాకు ఓపెన్ సర్టిఫికేషన్ ఉందని they'll చెప్తే take your certification and throw it to the side. నీ సర్టిఫికేట్ తీసుకుని పక్కన Why do they పడేస్తారు. value people who go regularly to college? కాలేజ్ కి తరచుగా నిత్యము వెళ్లే వారికి ఎందుకు Come on. విలువనిస్తారు? Why? Because ఎందుకు? these people have invested time in the process. వారు ప్రక్రియలో సమయాన్ని వెచ్చించారు. They said we don't want shortcuts. మాకు షార్ట్ కట్ లొద్దు. We want to invest time learning. మేము నేర్చుకోవడంలో సమయాన్ని పెట్టుబడి Every పెట్టాలి. day as we open those books, ఆ బుక్స్ తెరిచిన ప్రతి our రోజు కూడా mind is being changed మా మనసు from an మార్చబడుతుంది. intermediate student ఇంటర్మీడియట్ స్టూడెంట్ దగ్గర to నుంచి someone who is ready for the workforce. ఆ పని చేసే వ్యక్తిగా మాకు మనసు Do మార్చబడుతుంది. you think they wasted their time? వారి సమయాన్ని వృధా చేసుకున్నారు Hearing me అనుకుంటున్నారు? today. వింటున్నారు నా Many మాటలు? Christians are smart. చాలా మంది క్రైస్తవులు Come చురుకుగా once a month ఉంటారు. to church, brother. నెలలో ఒకసారి చర్చికి I won't వస్తాను. follow the law of God. దేవుని నియమాన్ని I అనుసరించను. won't honor the Lord with my tithes. నా యొక్క దశంభాగాలతో దేవుని When worship కనపరచను. time is there, I look everywhere. నేను ఆరాధన సమయం వచ్చినప్పుడు అన్ని వైపులా I'll not చూస్తాను. close my eyes. నా కళ్ళు మూసుకోను. I'll not fast and pray before I come to church. నేను చర్చికి వచ్చే ముందు ఉపవాసం ఉండి ప్రార్థన I'll come చేయను. casually to the house of దేవుని God. మందిరానికి నేను చులకనగా I'll pick the వచ్చేస్తాను. worst dress from my cupboard and wear it. నా కబోర్డ్ లోంచి నేను చాలా దారుణమైన డ్రెస్ తీసుకుని వేసుకుని వస్తాను. You do all of that. నువ్వు అన్ని చేసినట్లయితే అవలా You think that's a shortcut? అది నువ్వు షార్ట్ కట్ అనుకున్నట్లయితే I will see you 10 years from now. ఇప్పటి నుంచి 10 సంవత్సరాల దాకా నేను And చూస్తాను. when I sing this song again, భయము లేదు. ఈ భయం లేదనే పాట నేను మళ్ళీ పాడినప్పుడు Brother, ఆగండి. సహోదరుడా ఆగండి, I still have భయము. నాకు ఇంకా భయం ఉంది, Still have fear. నాకు ఇంకా భయం ఉంది. I'm still in the same గందరగోళం, right? I'm still in the same problems. నేను ఇంకా ఇదే సమస్యల్లో ఉన్నాను. What's the problem? ఏంటి సమస్య ఇక్కడ? You did not invest time in the process. ఈ ప్రక్రియలో నువ్వు సమయాన్ని పెట్టుబడి That's why the పెట్టు. word of God says, అందుకని దేవుని వాక్యం grow తెలియజేస్తుంది. in the grace. కృపయందు ఎదగాలి. What does the grace of Jesus do? యేసు ప్రభు యొక్క కృప ఏం The చేస్తుంది? grace of Jesus gives you the patience ఈ కృప, యేసుక్రీస్తు కృప నీకు సహనాన్ని ఇస్తుంది. to follow the process. ఈ ప్రక్రియను We అనుసరించడానికి. say, Lord, hallelujah. బిగ్గరగా హల్లెలూయా The చెప్పండి. grace of Jesus యేసు ప్రభు యొక్క కృప gives you the patience నీకు సహనాన్ని ఇస్తుంది to follow the ఈ process. ప్రక్రియను అనుసరించడానికి. That's why the Bible says, అందుకనే బైబిల్ first తెలియజేస్తుంది grow in the grace కృపయందు ఎదగమని, and then you grow in the knowledge. అప్పుడు జ్ఞానమందు ఎదగమని. If you don't have the grace of Jesus, యేసు ప్రభు యొక్క కృప నీకు లేకపోతే you become impatient. నువ్వు అసహనంగా I మారిపోతావు. always pray before I come here. నేను ఇక్కడికి రాకముందు నేను ఎప్పుడు I say, ప్రార్థిస్తాను, God, every believer in the house of God దేవుని మందిరంలో ప్రతి విశ్వాసి must have the grace కృపను కలిగి to ఉండాలి, be patient, సహనం కలిగి to ఉండాలి, invest time in the things of God, దేవుని విషయాల్లో సమయాన్ని to not వెచ్చించడానికి. look at Christianity as optional. క్రైస్తవత్వం ఏదో
ఎంపిక అనేది కాదు, to understand అర్థం that the చేసుకోవడానికి. decisions they take today, ఈ రోజు వారు తీసుకున్న the నిర్ణయాలు, choices that they take ఈ today, రోజు వారు తీసుకున్న ఎంపికలు determines where they go when they die, వాళ్ళు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారో and అది determines నిర్ణయిస్తుంది. how they live their life today. ఈ రోజు వారి జీవితాన్ని ఎక్కడ God ఎలా give each and every one of us a hunger. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆకలిని Give us ఇవ్వాలని, a burning hot fire in our heart. మా హృదయాల్లో మండుచున్న If హృదయాన్ని I have not read దయచేయమని. my Bible, I do not step out. నేను నా బైబిల్ చదవకపోతే బయటికి వెళ్ళను. If I do not pray, I do not step out. నేను ప్రార్థించకపోతే బయటికి వెళ్ళను. If I do not prepare my body before coming to church, I do not step out. నేను సంఘానికి రాకముందు నా శరీరాన్ని సిద్ధపరచుకోకపోతే నేను బయటికి వెళ్ళను. I do not step out. నేను బయటికి వెళ్ళను. That is what we call as patience, to be part of the process. ఈ ప్రక్రియలో భాగంగా ఉండటం అనేది అదే సహనం అని చెప్తున్నాను. Casual Christians are going to be destroyed. చులకనగా ఉండే క్రైస్తవులు నాశనం చేయబడతారు. Christianity is not optional. క్రైస్తవత్వం అనేది ఎంపిక కాదు. Growing in the knowledge of God is not optional. దేవుని యందు ఎదగడం అనేది ఎంపిక కాదు. Your growth in this world, ఈ లోకంలో నీ యొక్క your ఎదుగుదల, growth in this world ఈ లోకంలో నీ ఎదుగుదల depends on your growth in the spirit. ఆత్మలో నీ ఎదుగుదల మీద ఆధారపడి We say ఉంటుంది. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా Jesus said, చెప్తాం. యేసు ప్రభు చెప్పారు, on earth భూమి మీద as it is in heaven. పరలోకమందు జరిగినట్లే Which భూమి మీద means జరుగునుగా. in the body ఈ శరీరంలో as it is in the spirit. ఆత్మలో జరిగినట్లుగా Are జరుగుతుంది. you understanding me? అర్థమవుతుందండి? On earth భూమి మీద as it is in heaven. పరలోకమందు జరిగినట్లుగా In the body జరుగుతుంది. శరీరంలో as it is in the spirit. ఆత్మలో జరిగినట్లుగా If my జరుగుతుంది. spirit is doing well, నా ఆత్మ if my బాగున్నట్లయితే, spirit is joyful in the Lord, ప్రభు యందు నా ఆత్మ my body ఆనందిస్తున్నట్లయితే is also joyful. నా శరీరం కూడా ఆనందంగా When ఉంటుంది. I go to my workplace, నా పని స్థలానికి people see the వెళ్ళినప్పుడు joy. ప్రజలు ఆనందాన్ని They say this చూస్తారు. person is different. ఈ వ్యక్తి వ్యత్యాసంగా He has ఉన్నాడు. knowledge, జ్ఞానం ఉంది తనకి, skill. నైపుణ్యం ఉంది, wisdom. జ్ఞానం ఉంది. You have to understand. మీరు అర్థం చేసుకోవాలి. Opportunities come through knowledge. అవకాశాలు జ్ఞానం ద్వారా వస్తాయి. Knowledge comes through attitude. ఈ జ్ఞానము వైఖరి ద్వారా వస్తుంది. Did you understand me? అర్థమైందండి నా మాట? Opportunity comes through knowledge. అవకాశాలు జ్ఞానం ద్వారా వస్తాయి. And knowledge comes through the right attitude. ఈ జ్ఞానము సరైన వైఖరి ద్వారా వస్తుంది. Hallelujah. హల్లెలూయా. That's why when we come to church, అందుకనే మనం చర్చ్కి వచ్చినప్పుడు before we hear the word of God, దేవుని వాక్యాన్ని మనం వినక one of the ముందు things that we do is we position our heart to receive. పొందుకోవడానికి మన హృదయాన్ని I know సిద్ధపరచుకుంటాం. you've heard that many times. చాలా సార్లు ఇది మీరు వినుంటారు. What it means in very simple words is, చాలా సులభమైన మాటలో my చెప్పాలంటే heart has to be prepared నా హృదయం సిద్ధపరచబడాలి. for me to receive what God has for me. దేవుడు నా ఎడలు కలిగి ఉన్నదాన్ని నేను If you పొందుకోవడానికి don't prepare your heart, నీ హృదయాన్ని నువ్వు when సిద్ధపరచుకోకపోతే you come to the house of God, దేవుని మందిరానికి నీవు వచ్చినప్పుడు the word of God will sound like Greek and Latin. ఆ Amen? దేవుని వాక్యం గ్రీక్ లాటిన్ లాగా అనిపిస్తుంది నీకు. Confusing. చాలా ఆందోళనగా That's why I గందరగోళంగా tell you. ఉంది. అందుకని నేను మీతో చెప్తాను, Skip a meal. ఒక పూట ఆహారాన్ని వదిలేయండి, Leave it. దాన్ని వదిలేయండి. Don't have to always be led astray by food. ఆహారంతో పట్టబడక్కర్లేదు. Today Christians are food warriors. ఈ రోజు క్రైస్తవులు ఆహారం కోసం కొట్లాడేవారైపోయారు. Food. ఆహారం Ready. సిద్ధంగా ఉంటుంది. Word. వాక్యం 30 minutes, brother. 30 నిమిషాలు సహోదరు Imagine. ఒకసారి ఊహించండి. Food. ఆహారం Thumbs up. బాగుంటుంది. Word. వాక్యము Thumbs down. మనం మంచిగా అనిపించట్లేదు. What will happen? ఏం జరుగుతుంది? All your life, నీ జీవితం you have to be అంతా satisfied with food only. ఆహారంతోనే నువ్వు Brother, if I get one సంతృప్తి bagara rice, నాకు ఒక బగారా రైస్ if I వస్తే, get one chicken fry, చికెన్ ఫ్రై వస్తే I'm happy, brother. నేను సంతోషంగా ఉంటాను Is that సహోదరు. all that God has for you? దేవుడిని కలిగి ఉన్నదంతా అదే. Do you think the creator of heaven and earth భూమి ఆకాశాలు సృజించిన దేవుడు is only interested in giving you bagara rice? నీకు బగారా రైస్ ఇవ్వడంలోనే ఆసక్తి కలిగి Do you ఉన్నాడా? think he does not have wisdom ఆయనకి జ్ఞానం లేదని that can lift అనుకుంటున్నావా? you up from where you నువ్వు are ఉన్న పరిస్థితి నుంచి ఆయన to నిన్ను where he పైకి wants you to be? ఆయన నువ్వు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు అక్కడికి తీసుకెళ్ళాలి. Desires have to match the word of God. మన హృదయ వాంఛలు దేవుని వాక్యంతో అనుసంధానం చేయబడాలి. Remember a few years back, కొద్ది సంవత్సరాల క్రితం నాకు జ్ఞాపకం we ఉంది. used to offer food in the church, సంఘంలో ఆహారం పెట్టేవారము. and every time we call people, ప్రజల్ని పిలిచిన ప్రతిసారి they used to remind us, మా జ్ఞాపకం చేసేవారు. brother, Sunday lunch is there, brother? ఆదివారం లంచ్ ఉందా సహోదరుడా? Huh? Sunday lunch is there? ఆదివారం భోజనం ఉందా? Is it there? ఉందా?
Imagine. ఒకసారి ఊహించండి. They're not saying, brother, Sunday worship there. ఆదివారం ఆరాధన ఉందా అంటలేదు. Brother, Sunday word there. సండే ఆదివారం Brother, Sunday anointing of God there. ఆదివారం దేవుని అభిషేకం Shekinah glory there. షకీనా మహిమ ఉందా? Food there. ఆహారం ఉందా? That's a tragedy. అది చాలా విషాదం. It's a tragedy. అది విషాదం. I'll close with this. నేను దీంతో ముగిస్తాను. One of the reasons I always like churches that are Pentecostal. పెంతెకోస్తు సంఘాలంటే నేను నాకు ఇష్టము ఒకనొక కారణం ఏంటంటే, So you have to understand. మీరు అర్థం చేసుకోవాలి. I was telling someone the other day. ఒకనొక రోజు నేను ఎవరితోనో చెప్తున్నాను. When you think about a Pentecostal church, పెంతెకోస్తు సంఘం గురించి మీరు ఆలోచించినప్పుడు don't confuse the churches that are here in these states ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్న ఈ యొక్క సంఘాలను బట్టి మీరు ఏమాత్రం with కలవరపడకండి. the Pentecostal churches in Tamil Nadu. పెంతెకోస్తు చర్చెస్ తమిళనాడులో ఉంది. They're very different. వారు చాలా వ్యత్యాసం ఉంటారు. Someone was telling me we have it here also. ఇక్కడ కూడా ఉంది అని చెప్తున్నారు ఎవరు. One of the things that they are heavily focused on వారు చాలా భారంగా వారు దృష్టి నిలిపేది is ఏంటంటే, training a child of God to invest on a Sunday. ఆదివారము పెట్టుబడి పెట్టడం ఒక దేవుని బిడ్డకు చాలా సాధనిస్తూ ఉంటారు. What do they say? వారు ఏం చెప్తారు? On Sunday, ఆదివారము no cooking at home. ఇంట్లో ఏమాత్రం వంట ఉండకూడదు. And the church doesn't give you food. సంఘం ఆహారం ఇవ్వదు. You have to understand me. అర్థం చేసుకోవాలి. No cooking at home. ఇంట్లో వండుకోకూడదు. Church doesn't give you food. సంఘం ఆహారం ఇవ్వదు. But what is the catch? కానీ అక్కడ ఏంటి చెప్పేది? You are trained to spend money on Sunday ఆదివారం డబ్బులు ఖర్చు పెట్టడానికి నువ్వు సాధన to చేయబడ్డావు. buy food from outside బయట నుంచి ఆహారం కొనుక్కోవాలి. because they say ఎందుకంటే వారు చెప్తారు, the Sabbath day is holy. ఈ సబ్బాతు దినం అనేది No పరిశుద్ధమైనది. fire should be lighted in your home. మీ ఇంట్లో అసలు మంట వెలిగించకూడదు. Which means దాని అర్థం you cannot do what you've always done earlier in the week. ఆ వారంలో ఇంతకు ముందు నువ్వు ఏం చేసావో దాన్ని అంతా You're dedicating your time to the Lord. ఈ యొక్క సమయాన్ని ప్రభువుకి And you're సమర్పిస్తున్నావు. investing money in buying food ఆహారాన్ని కొనడంలో నీ డబ్బులు పెట్టుబడి పెడుతున్నావు versus cooking it. దాన్ని వండుకోవడానికి బదులుగా. Hearing me today? వింటున్నారా? Did you understand what I said? నేను ఏం చెప్పాను అర్థమైంది? Churches are very strict. సంఘాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. Sunday morning, ఆదివారం ఉదయం they used to take 4-5 hours 4-5 గంటలు వారు in the presence of God. దేవుని సన్నిధిలో. Go back home, వాళ్ళ ఇంటికి వెళ్తారు. buy your lunch, ఆహారాన్ని బయట sow కొనుక్కుంటారు. into the kingdom of God. దేవుని రాజ్యంలో విత్తుతారు. Many Christians say, brother, if I buy lunch from out on Sunday, am I sowing into the kingdom of God? బయట కొనుక్కుంటే నేను దేవుని రాజ్యంలో విత్తుతున్నానా? Yes. అవును. Yes. అవును. You're saying, God, you're more important. మీరు చెప్తున్నారు, దేవా నీవే I నాకు don't want to ప్రాముఖ్యమైనవాడు. do what I've always done in the week. వారంలో నేను ఎప్పుడు ఏం చేశానో అది నేను I want to say చేయాలనుకోవట్లేదు. Sunday, ఆదివారము God's day. దేవుని రోజు. No fire in my home. నా ఇంట్లో No వెలిగించిన stove మంట. switched on. ఆ స్టవ్ నేను If ఏమాత్రం I have to buy tea, I will buy tea. నేను టీ కొనుక్కోవాలనుకుంటే టీ If I కొనుక్కుంటాను. have to buy food, I'll buy food. ఆహారం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటాను. Very strict in Tamil Nadu. తమిళనాడులో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. Pentecostal churches. పెంటికోస్తు సంఘాలు. That's why every believer in those churches, అందుకని ఆ సంఘాల్లో ఉన్న ప్రతి they విశ్వాసి know the word of God. దేవుని వాక్యం వారికి They తెలుసు. know that God can change their life. దేవుడు వారి జీవితాలు They are మార్చగలరు. not looking at another person, they are looking up. వారు మరొక వ్యక్తి వైపు చూడట్లేదు, వారు పైకి I say, చూస్తున్నారు. God, give us that fire in this place. నేను చెప్తున్నాను, ఈ స్థలమందు ఆ మంటను That మాకు people will be ఇవ్వగలవా? willing to fast and pray. ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన Turn their చేయడానికి attention ఇష్టపడుతున్నారు. to God. వారి యొక్క దృష్టిని దేవుని వైపు Sow into the మరల్చుకుంటున్నారు. kingdom of God. దేవుని రాజ్యంలోనికి వారు Stop విత్తబోతున్నారు. doing what they've always done on a Sunday. ఆదివారం వారు ఎప్పుడు ఏం చేస్తారు And అది say, God, you come first. దేవా నీవే నాకు మొదటగా ఉంటావు. Hallelujah. హల్లెలూయా. God, you come first. దేవా నీవే నాకు మొదట. A survey was done, I'll close with this. A survey was done on Bible believing believers. బైబిల్ ని విశ్వసించే విశ్వాసుల మీద ఒక పరిగణన చేశారు. Believers were on fire. విశ్వాసంతో దేవుని కొరకు మంట Sunday కలిగి ఉన్న evening is విశ్వాసం. not shopping time, it is church time. ఆదివారం సాయంత్రం సంఘంకి సమయం ఇవ్వాలి. అది ఏమాత్రం Those type of సమయం believers కాదు. I'm talking about. వారి గురించి నేను Survey మాట్లాడుతున్నాను. was done on them. వారి మీద ఈ సర్వే And they చేయబడింది. found that believers were willing to commit their time to the house of God. దేవుని మందిరానికి వారి సమయాన్ని ఎవరైతే తీర్మానించుకుంటున్నారో They are 25% less likely to fall sick. వారి 25% తక్కువగా అనారోగ్య
అనారోగ్యం పాలవుతారు. Their medical bills are very minimal in the year. సంవత్సరంలో వారి వైద్య ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. They are never depressed, వారు ఎన్నడూ కృంగిపోరు, never discouraged. ఎన్నడూ The నిరుత్సాహపడరు. joy of the Lord is their strength. దేవుని ఆనందమే వారి బలము. Hallelujah. హల్లెలూయా. What a testimony. ఎటువంటి సాక్ష్యం What a అది. testimony. ఎటువంటి సాక్ష్యం అది. Bible believing Christians, బైబిల్ని నమ్మే విశ్వాసులు, church loving Christians, సంఘాన్ని ప్రేమించే God విశ్వాసులు, loving Christians, దేవుని ప్రేమించే food hating క్రైస్తవులు, Christians. ఆహారాన్ని ద్వేషించే క్రైస్తవులు, Those Christians, ఆ క్రైస్తవులు no depression, ఏ మాత్రం కృంగుదల no లేదు, oppression, ఏ మాత్రం నిరుత్సాహం no లేదు, darkness, ఏ చీకటి no లేదు, tears, ఏ కన్నీరు no లేదు, fear. ఏ భయాలు లేవు, freedom. స్వేచ్ఛ. Hallelujah. హల్లెలూయా. Oh God, would you give us that heart in this place? ఈ స్థలమందు దేవా హృదయాన్ని మాకు ఇవ్వండి. That we will dedicate our resources to the kingdom of God. మా వనరులు దేవుని రాజ్యం కొరకు మేము ప్రతిష్ఠించుకున్నట్లుగా. Sabbath, the Sunday is your day. ఆదివారం నీ దినం ప్రభువా. Maybe you can't start with other things. మరి ఇతర విషయాలతో నువ్వు ప్రారంభించలేవేమో. Maybe you can do something simple this morning. ఈ ఉదయకాలం మందు చాలా సులభమైంది మీరు You can say, చేయగలరు. God, from Sunday onwards, ఆదివారం మొదలుకొని నువ్వు చెప్పొచ్చు, I దేవా am not going to on my stove at my home. నా ఇంట్లో నా స్టవ్ నేను ఏమాత్రం ఆన్ చేయను ప్రభు. Not going to on it. Not going to switch it on. నేను ఏమాత్రం దాన్ని నేను ఆన్ చేయను. I am not cooking on a Sunday. ఆదివారం నేను ఏమాత్రం వంట చేయను, Not cooking. ఏమాత్రం చేయను. I am going to invest into my meals on a Sunday. ఆదివారము నా యొక్క ఆహారం విషయంలో నేను పెట్టుబడి పెడతాను, నేను విత్తబోతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. All of those Christians who said Sunday is the Lord's day, no eating at home, we will buy. ఎవరైతే ఆదివారం ఇంట్లో తినేది లేదు మేము కొంటాము అని ఎవరైతే చెప్తున్నారో క్రైస్తవులు, Each and every one of those Christians, ఆ క్రైస్తవులందరూ కూడా they're blessed. వారు ఆశీర్వదించబడ్డారు. No sickness, ఏ అనారోగ్యం no లేదు, fear, ఏ భయం లేదు, no darkness, ఏ చీకటి లేదు, no worry, ఏ చింత no లేదు, anxiety. ఏ గందరగోళం లేదు. Sacrifice brings త్యాగము. abundance. త్యాగము మనకు సమృద్ధిని To తీసుకొస్తుంది. learn that as a church. Amen. సంఘంగా మనం అది నేర్చుకోవాలి. Devil tells us, oh, don't spend money. అపవాది చెప్తాడు, డబ్బులు ఖర్చు పెట్టుకో. You've saved. How much do you have? నువ్వు చాలా దాచావు, ఎంత ఉంది నీ దగ్గర? How much do you have? ఎంత ఉంది నీ దగ్గర? You've saved, right? నువ్వు దాచావు కదా, How much do you have? ఎంత ఉంది నీ దగ్గర? Can your saving bring you out today? ఈ రోజు నీ యొక్క దాచింది నువ్వు We as a family have always practiced this. మేము కుటుంబం మేము ఎల్లప్పుడూ ఇది సాధన No చేస్తాం. making food on Sunday. ఆదివారం ఆహారం Stoves సిద్ధపరిచేది, off. స్టవ్లు ఆపేది, Breakfast, no breakfast. ఉదయకాలం ఆహారం లేదు, Minimal lunch. చాలా తక్కువ ఆహారం, Minimal మధ్యాహ్నం భోజనం dinner. చాలా తక్కువగా God comes first. తీసుకుని దేవుడే మొదట I have to spend money and spend. నేను డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తే ఖర్చు God comes పెడతాను. first. దేవుడే మాకు I honor మొదట. His day. ఆయన దినాన్ని నేను ఘనపరుస్తాను. I was hearing someone, I'll close with this. I always say that, we'll close now. Someone was saying this. ఎవరో ఇది చెప్తూ ఉన్నారు, If all days belong to God, అన్ని రోజులు దేవునికి why is He సంబంధించి concerned about the Sabbath? ఎందుకు సబ్బాతు రోజు గురించి ఆయన Because He said it in His word. ఎందుకంటే ఆయన He వాక్యం said the చెప్పాడు. Sabbath is holy, సబ్బాతు దినం పరిశుద్ధమైనది, special, set ప్రత్యేకమైనది, apart, అది చాలా belongs పరిశుద్ధమైనది, to me. నాకు సంబంధించింది అది. Hallelujah. హల్లెలూయా. He said it. ఆయన చెప్పాడు That's అది, why it's holy. అందుకని అది He said పరిశుద్ధం. it. ఆయన చెప్పాడు That's అది, why it's special. అందుకని అది He said it. పరిశుద్ధం. ఆయన చెప్పాడు అది, That's why it's the day that can change your fortunes. అందుకని అది నీ యొక్క అదృష్టాలను I don't know మార్చగలిగింది. what may happen on a Monday. ఆ సోమవారం ఏం I don't know what may జరుగుతుందో, happen on a Tuesday. మంగళవారం ఏం But జరుగుతుందో I తెలియదు. know that when Jesus comes into the house, కానీ లోకంలోనికి ఇంట్లోనికి యేసు ప్రభు when వస్తే, Jesus comes to the house of God on a Sunday, ఆదివారం దేవుని మందిరంలోకి యేసు వస్తే it is time for miracles. అద్భుతాలు జరిగే Come సమయం on, అది. hallelujah. హల్లెలూయా. Time for change. అది మార్పు జరిగే సమయం. Monday to Saturday is going to be glorious. నా సోమవారం నుంచి శనివారం వరకు అది మహిమకరంగా ఉండబోతుంది, అభిషేకించబడుతుంది, Powerful. శక్తివంతమైనదిగా ఉండబోతుంది. Hallelujah. హల్లెలూయా. I always get excited about Sunday. ఆదివారం గురించి నేను ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాను. I always get excited. నేను ఎన్నడూ కూడా ఉత్సాహంగా The ఉంటాను. Sunday is the day when chains are broken. ఎందుకంటే ఆదివారమే బంధకాలు తెచ్చివేయబడే All రోజు. of you have come to church today. ఈ రోజు మీరు అందరూ సంఘానికి You వచ్చారు. think God is going to pass you by? దేవుడు మిమ్మల్ని You think God has దాటిపోతారనుకుంటున్నారా? not seen your pain? మీ బాధ దేవుడు You think God has చూడలేదు. not seen your tears? మీ యొక్క కన్నీరు దేవుడు చూడలేదు. God has seen you. దేవుడు నిన్ను చూశాడు. Brought you with His grace. ఆయన కృప ద్వారా నిన్ను To His తీసుకొచ్చాడు. presence. ఆయన సన్నిధిలోనికి And every wall ప్రతి గోడ is broken అది in the విరగొట్టబడింది presence of God. దేవుని సన్నిధిలో. Hallelujah. హల్లెలూయా.
all starts ఇదంతా ప్రారంభమవుతుంది with grace and knowledge. అది కృపతో జ్ఞానంతో ప్రారంభమవుతుంది. Let's lift up our hands as we pray this morning. ఈ ఉదయ కాలమందు మనం ప్రార్థించుకోబోయే మన చేతులు పైకెత్తుదాం. Let's start by making some commitments. Amen. కొన్ని తీర్మానాలు చేసుకుంటూ I ప్రారంభించాం. believe God has spoken to us. Amen. దేవుడు మనతో మాట్లాడారని. Sunday is the Lord's day. ఆదివారం ప్రభువు దినం. We want to honor Him with our bodies. మన శరీరాలతో దేవుని We want గణపరచాలి. to honor Him with our mind. మన మనసుతో ఆయన We want to గణపరచాలి. honor Him with our time. మన సమయంతో దేవుని We want to గణపరచాలి. prepare before we come to church. సంఘానికి రాకముందు మనం సిద్ధపరచబడి We want to fast and pray before we come. మనం రాకముందు ఉపవాసం ఉండి Because we ప్రార్థించబోతున్నాం. are fed up with where we are today. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో దాన్ని బట్టి We are fed up of dealing with 20 problems, 30 problems. 20-30 సమస్యలతో మనం పోరాడుతూ We are tired of waking up on Monday fully drained out, depressed, discouraged. So కృంగిపోయి నిరుత్సాహపడిపోయి సోమవారం లేచే విషయంలో విసిగిపోయాం I అలసిపోయాం. want you to raise your hand one more minute. మరొక నిమిషం And చేతులు I'm going to pray that God give you a hunger in this place. ఈ స్థలమందు దేవుడు మీకు ఆకలి A ఇవ్వాలని hunger not to be satisfied with where you నువ్వు are, ఎక్కడున్నావో దాన్ని బట్టి సంతృప్తి but పడే a ఆకలి hunger కాదు. to receive more of God, దేవుణ్ణి ఎక్కువగా పొందుకునే to give ఆకలి. your Sabbath to the Lord, నీ యొక్క సబ్బాతు దినాన్ని to give ప్రభువుకు your family సమర్పించు. to the Lord. నీ యొక్క కుటుంబాన్ని ప్రభువుకు As for me సమర్పించు. and my house, నేను నా ఇంటి we will వారు serve the Lord. మేము యెహోవాను As for సేవించుదామని. me and my house, నేను నా ఇంటి వారు God comes first. దేవునికే As మొదటి for స్థానం me and my house, ఇస్తాను. నేను నా ఇంటి the వారికి things of God come దేవుని first. విషయాలే మొదట Come on, వస్తాయి. pray, pray, everybody, front to ప్రతి the back. ఒక్కరు ప్రార్థిద్దామండి. Front to the back, hallelujah. Come on, lift your hand, lift your hand. చేతులు If పైకెత్తుదాము. you want God to bring you out of that pit ఈ today, రోజు దేవుడు ఆ గుంటలో నుంచి నిన్ను బయటకు తీసుకురావాలని say, God, I make a vow చెప్పండి దేవా నేను ఒక నిబంధన a చేసుకుంటున్నాను. commitment ఒక తీర్మానం that the చేసుకుంటున్నాను. Sabbath day సబ్బాతు దినము is when I grow in the knowledge of God, దేవుని జ్ఞానమందు ఎదిగే grow in the రోజు. grace of దేవుని God, కృపయందు ఎదిగే రోజు. follow the word of God. దేవుని వాక్యాన్ని Sabbath is holy, సబ్బాతు దినం set apart, దేవుని కొరకు ప్రత్యేకించబడింది. special, ప్రత్యేకమైనది. belongs to the Lord. ప్రభువుకు I సంబంధించినది. make a vow this morning, ఈ God, కాలమందు నేను ఒక నిబంధన ఒడంబడిక my చేసుకుంటున్నాను. stove will not be switched on Sunday. ఆదివారం నా స్టవ్ ఏమాత్రం ఆన్ చేయను ప్రభా. And because I'm investing into your kingdom, ఈ రాజ్యంలోనికి నేను విత్తుతున్నాను కనుక by buying ప్రభా. my food on Sunday, ఆదివారం నా ఆహారాన్ని కొనుక్కుంటూ do you think God is going to make me poor? దేవుడు నన్ను భేదవాణి Do you చేస్తాడనుకుంటున్నాను. think God is going to make me have nothing in my hand? నా చేతిలో ఏమి లేకుండా దేవుడు చేస్తాడనుకుంటున్నాను. No. లేదు No. లేదు. He's going to fill your hand today. ఈ రోజు దేవుడు నీ చేతిని Every ఇవ్వబోతున్నాడు. rupee that you spend in the kingdom of దేవుని God రాజ్యంలో నువ్వు ఖర్చు పెట్టే ప్రతి is రూపాయి a rupee that is going to be pressed down, అది అణిచి shaken together, కుదిలించి and it's going to produce 100-fold harvest. నూరంతల ఫలము నీకు అది In the ఇవ్వబోతుంది. name of Jesus. In the name of Jesus. యేసునామములో. Thank you for doing that, God. అలా చేస్తున్నందుకు మీకు వందనాలు In ప్రభు. your name we pray. నీ నామమున It ప్రార్థిస్తున్నాను is తండ్రి. done. Amen. అది జరుగుతుంది. Thank the ఆమేన్. Lord this ఈ morning. ఉదయ కాలమందు దేవునికి వందనాలు As you చెల్లిస్తున్నాను. start making that commitment, ఆ తీర్మానాలు మీరు చేసుకుంటుండగా God is going to multiply what you have. నీకేదుందో దేవుడు దాన్ని రెట్టింపు చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Don't